గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే మరిగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిట్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది నన్ను అన్నారు, మీరు అన్నిట్లో ఉద్యోగాలు పెడతారు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తారా అని అడిగారు. కాదు, పోలీస్ కానిస్టేబుల్ చేపిస్తా, ఎస్ఐలు చేస్తారు, సిఐలు అవుతారు, ఎస్పీలు కూడా సమర్థవంతంగా ఆడబిడ్డలు పనిచేస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన ఆర్టీసీ డ్రైవర్లు పెట్టాను, నేను కండక్టర్లు పెట్టా. ఈరోజు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే అది నేను పెట్టింది, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు, ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు, కానీ అది ఒకటే మిగిలిపోయింది. ఇక్కడ అన్ని మీరు చేయగలిగారు. కొన్ని దేశాల్లో ట్యాక్సీలన్నీ కూడా ఆడబిడ్డలు తోలుతున్నారు. అందుకే నేను ఇలాంటి ఏ పనైనా ఆడబిడ్డలు చేయగలుగుతారని నిరూపించాలని ముందుకు పోయాం. అందులో మీరు చూస్తే ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు. ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, మండలానికి హై స్కూల్ పెట్టాం, ఒక రెవెన్యూ డివిజన్లు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం. దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది, ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రివర్స్ కట్నం ఇస్తున్నారు. మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సహాయం కూడా పెద్ద ఎత్తున చేశాం. పసుపు కుంకుమ పైన దగ్గర 8,500 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ కింద కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు మనం చేశాం. 30 సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం. అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు పౌష్టాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై నుండే ప్రత్యేకమైన ప్రేమతో, ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.